Now it is 7:49. Esther, చెయ్యండి సార్. ఓకే. మీకు ఫైల్స్లో బైనరీ ఫైల్ ఒకటి ఉంది, అది నెక్స్ట్ చెప్తాను. అలాగే దెర్ ఇస్ వన్ కాన్సెప్ట్ కాల్డ్ రైటింగ్ ఎన్ ఆబ్జెక్ట్ టు ఎ ఫైల్. దీన్ని పికిలింగ్ అంటారు. ఏమంటారు ఇక్కడ? పికిలింగ్. రీడింగ్ ఎన్ ఆబ్జెక్ట్, సారీ, రీడింగ్ ఎన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద ఫైల్ ఈస్ కాల్డ్ అన్పికిలింగ్. ఓకే, ఇది నేను ఊప్స్ కాన్సెప్ట్ అయిన తర్వాత చెప్తాను. ఏది పికిలి అంటే? టోటల్గా ఒక ఆబ్జెక్ట్ ని ఫైల్లోకి స్టోర్ చేయటం, దాన్ని ఏమని చెప్తారు? విల్ కాల్ ఇట్ యాజ్ పికిలింగ్. రీడింగ్ ఎన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ఎ ఫైల్ ఈస్ కాల్డ్ అన్పికిలింగ్. ఏంటి చెప్పండి ఇక్కడ? వాట్ ఇస్ పికిలింగ్? ఒక ఫైల్ ని, ఓ ఫైల్లో ఆబ్జెక్ట్ ని డైరెక్ట్ గా స్టోర్ చేయటాన్ని ఏమని చెప్తారు? పికిలింగ్ అంటారు. ఒక ఆబ్జెక్ట్ ని ఫైల్ నుంచి రీడ్ చేయటాన్ని ఏమని చెప్తాం? అన్పికిలింగ్ అంటారు. ఓకే, ఇప్పుడు ఇందులోని చూడండి, బైనరీ ఫైల్ది చెప్పలేదు మీకు, నెక్స్ట్ చెప్తాను. ఇందులో మనకి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి ఉంది, ఎక్సెప్షన్ హ్యాండలింగ్. అసలు ఎక్సెప్షన్ అంటే ఏంటి? అన్వాంటెడ్ ఎర్రర్. ఓకే, దాన్ని ఏమని చెప్తాం? ఎక్సెప్షన్ అంటాం. ఏంటిది? సారీ, నాట్ అన్వాంటెడ్, అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్. ఓకే, దీన్ని మనం ఏమని చెప్తాం? అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్ ఏమని చెప్తాం? ఎక్సెప్షన్ అంటాం. ఏమని చెప్తాం? ఎక్సెప్షన్. యాక్చువల్గా మనకి ప్రోగ్రాంలో, ఒక్క నిమిషం, ఇక్కడ చూడండి, మీకు ఎర్రర్లోకి వచ్చేటప్పటికి 3 టైప్స్ ఉంటాయి: సింటాక్స్, సిమాటిక్, మూడోది రన్ టైం. రన్ టైం ఎర్రర్స్. ఎర్రర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి? 3 టైప్స్. సింటాక్స్ ఎర్రర్స్, రెండోది సిమాటిక్ ఎర్రర్స్, మూడోది రన్ టైం ఎర్రర్స్. మూడోది ఏంటి? రన్ టైం ఎర్రర్స్. వీటిని ఎక్సెప్షన్స్ అంటారు. రన్ టైం ఎర్రర్స్ అని చెప్తాం, విల్ కాల్ దమ్ యాజ్ ఎక్సెప్షన్స్. వీ షుడ్ మేనేజ్ దీస్ ఎక్సెప్షన్స్. రన్ టైం ఎర్రర్స్ అని మేనేజ్ చేయటాన్ని ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్ అంటాం. ఎవ్రీ లాంగ్వేజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ గ్రామర్. వైలేషన్ ఆఫ్ దోస్ రూల్స్ ఏంటిది? వైలేషన్ ఆఫ్ గ్రామర్ రూల్స్ ఆర్ సింటాక్స్ రూల్స్. దాని మరి అటువంటి ఎర్రర్స్ ఏమని చెప్తారు? సింటాక్స్ ఎర్రర్స్. లాజికల్ ఎర్రర్స్ ఏమని చెప్తాం? సిమాటిక్ ఎర్రర్స్ అంటారు. లాజికల్ ఎర్రర్స్ ఏమని చెప్తారు ఇక్కడ? సిమాటిక్ ఎర్రర్స్ అంటారు. మూడోది, దీస్ విల్ రన్ టైమ్ ఎర్రర్స్. దీస్ విల్ అక్కర్ డ్యూరింగ్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్. ఎర్రర్స్ ఎన్ని టైప్స్? 3 టైప్స్. ఏమేమిటి? సింటాక్స్ ఎర్రర్స్, రెండోది, రెండోది ఏంటి? సిమాటిక్ ఎర్రర్స్, రైట్. మూడోది రన్ రన్ టైమ్ టైం. ఎర్రర్స్. రన్ టైమ్ ఎర్రర్స్ ని మనం ఏమని చెప్తాం? విల్ కాల్ దమ్ యాజ్ ఎక్సెప్షన్స్. ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు జావా స్క్రిప్ట్లో కానీ, జావాలో కానీ ట్రై క్యాచ్ బ్లాక్స్ ఉంటాయి. ఏముంటాయి? ట్రై క్యాచ్. ఇక్కడ ట్రై, ఎక్సెప్ట్ రెండు ఉంటాయి. ఇంకొక చిన్న పాయింట్, మీరు ఓ ప్రోగ్రామ్ చివర సెమికోలన్ పెట్టాలి, మర్చిపోయారు. ఓకే, అది ఎర్రర్లోకి వస్తుంది. దట్ విల్ కమాండ్ సింటాక్స్ ఎర్రర్. ఎర్రర్లోకి వస్తుంది, సింటాక్స్ ఎర్రర్. అలా కాకుండా ఏదో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఏదో క్వశ్చన్ నుంచి ఏబిసిడి మార్క్ చేయమన్నా, బబుల్ చేయమన్నారు అనుకోండి, 4 బబుల్ చేస్తాను అనుకోండి, ఆడికి 100 అవుట్ ఆఫ్ 100 వచ్చేస్తాయి. మరి అది ప్రోగ్రామ్ ఎర్రరా, లాజిక్ ఎర్రరా? ఇప్పుడు 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయండి, నేను మార్క్ చేయమన్నాను, 4 మార్క్ చేస్తాను అనుకోండి. సపోజ్ మార్కింగ్ ఇన్ ద సెన్స్ బబులింగ్ చేయమన్నాను అనుకోండి,
నాలుగు బబుల్ చేస్తాను అనుకోండి ఈచ్ క్వశ్చన్కి, మరి 100 out of 100 వస్తాయి. అది పాసిబిలిటీ ఉంటుంది. అది ఎర్రరా కాదా? ఎర్రర్స్, లాజికల్ ఎర్రర్స్. రైట్. అది దేని వల్ల వచ్చింది? ప్రోగ్రామర్ మిస్టేక్. అదేంటది? ప్రోగ్రామ్లో ఉండేటువంటి మిస్టేక్స్. అది ఎవడ కరెక్ట్ చేసుకోవాలి? ఓన్లీ ప్రోగ్రామరే కరెక్ట్ చేసుకోవాలి. ఈ ఎర్రర్స్, సిమాటిక్ ఎర్రర్స్ అనేవి ఎవరు కరెక్ట్ చేయాలి? ప్రోగ్రామ్. ప్రోగ్రామరే కరెక్ట్ చేయాలి. ఇప్పుడు సింటాక్స్ ఎర్రర్స్ అవి ఎప్పుడు అక్కర్ అవుతాయి? కంపైల్ టైంలో అక్కర్ అవుతాయి. ప్రోగ్రామ్ని మీరు కంపైల్ చేసినప్పుడు ఎన్కౌంటర్ అయ్యే ఎర్రర్స్ సింటాక్స్ ఎర్రర్స్. రెండు ఎర్రర్స్ ఏ ఎర్రర్స్? సిమాటిక్ ఎర్రర్స్ ఆర్ లాజికల్ ఎర్రర్స్. ఇవి ఎప్పుడు ఎన్కౌంటర్ అవుతాయి? డ్యూరింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ఈ థర్డ్ ఎర్రర్ అండి, రన్ టైమ్ ఎర్రర్. థర్డ్ ఎర్రర్ రన్ టైమ్ ఎర్రర్. దీన్నే మనం ఏమని చెప్తాం? విల్ కాల్ దమ్ యాజ్ ఎక్సెప్షన్స్ అంటారు. దీని ఏమని చెప్తారు ఇక్కడ? ఎక్సెప్షన్. ఈ ఎక్సెప్షన్ దేని వల్ల వస్తుంది? డ్యూ టు ద వాల్యూస్ని బట్టి వస్తుంది. ఎక్సెప్షన్లోకి వచ్చేటప్పటికి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎ నెగిటివ్ నెంబర్, అరే అవుట్ ఆఫ్ బౌండ్స్, అరే అవుట్ ఆఫ్ బౌండ్స్, ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్, ఇటువంటివన్నీ కూడా డివిజన్ బై జీరో, డివిజన్ బై జీరో. ఓకే. ఇటువంటివన్నీ కూడా. అలాగే ఫైల్ మీరు ఓపెన్ చేశారు, ఫైల్ నాట్ ఫౌండ్. యు ఆర్ ట్రైంగ్ టు ఓపెన్ ఏ ఫైల్ విచ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓపెన్ ఏ ఫైల్ విచ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇటువంటివన్నీ కూడా ఎందులోకి వస్తాయి? ఇటువంటి ఎర్రర్స్ అని ఏమని చెప్తాం? అంటే రన్ టైమ్ ఎర్రర్స్ అంటారు. ఈ రన్ టైమ్ ఎర్రర్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది? ప్రోగ్రామ్ అబ్రప్ట్ గా టెర్మినేట్ అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండటానికి ఏది వాడతాం? వి యూస్ ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్. అర్థమైందా? చెప్పండి, ఎర్రర్స్ ఎన్ని టైప్స్? ఈ టైప్ 3 types. ఏమేమిటి? సింటాక్స్, Syntax, సిమాటిక్, semantic, రన్ టైమ్. runtime. ఆ సిమాటిక్ ఎర్రర్స్ ఎవరు కరెక్ట్ చేసుకోవాలి? ప్రోగ్రామ్స్. ప్రోగ్రామర్. సింటాక్స్ ఎర్రర్స్ కూడా ప్రోగ్రామర్. ఈ రన్ టైమ్ ఎర్రర్స్ ఎప్పుడు అక్కర్ అవుతాయి? ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైంలో అక్కర్ అవుతాయి. ప్రోగ్రామ్ అబ్రప్ట్ గా టెర్మినేట్ అయిపోతుంది. ఇలా అవ్వకుండా ఉండటం గురించి ఏం వాడతాం? Exception. ఎక్సెప్షన్. ఈ ఎక్సెప్షన్స్ లోకి వచ్చేటప్పటికి మనకి ఎక్సెప్షన్ రైజ్ అయ్యే ఛాన్స్ ఉండి ఏవైతే ఉన్నాయో, ఓకే, జీరో డివిజన్ ఎర్రర్, టైప్ ఎర్రర్, వాల్యూ ఎర్రర్, ఎండ్ ఆఫ్ ఫైల్ ఎర్రర్, అలాగే ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్, థ్రెడ్స్ అంటాం. థ్రెడ్ అంటే, డూ హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ థ్రెడ్? ఐడియా ఉందా? థ్రెడ్ అంటే స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ని థ్రెడ్ అంటారు. స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఏమని చెప్తారు? థ్రెడ్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతున్న ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్, వెబ్ పేజ్ ఓపెన్ చేశారండి. వెబ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు, ఓకే, ఇమేజెస్ స్లోగా వస్తాయి, టెక్స్ట్ మ్యాటర్ ఫాస్ట్గా వస్తుంది. అవునా కదా? సపోజ్ నెట్ స్లోగా ఉందనుకుందాం. టెక్స్ట్ మ్యాటర్ ఫాస్ట్గా వస్తుంది, ఇమేజెస్ స్లోగా వస్తాయి. యాక్చువల్గా ఒకే ప్రోగ్రాంలో డిఫరెంట్ పార్ట్స్ గా ఎగ్జిక్యూట్ అవడాన్ని థ్రెడ్డింగ్ అంటారు. ఏమంటారు? డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద సేమ్ ప్రోగ్రామ్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ సైమల్టేనియస్లీ. దిస్ ఈజ్ నోన్ యాజ్ మల్టీ థ్రెడ్డింగ్. థ్రెడ్ అంటే ఏంటి? స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఏమని చెప్తాం? థ్రెడ్. మల్టీ థ్రెడ్డింగ్ లో ఏమవుతుంది? డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద సేమ్ ప్రోగ్రామ్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ప్యారలల్లీ. దీన్ని మనం ఏమని చెప్తాం? మల్టీ థ్రెడ్డింగ్ అంటారు. ఇక్కడ పైథాన్ సపోర్ట్స్ మల్టీ థ్రెడింగ్. ఒక్క నిమిషం.
చూడండి, ఎర్రర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి మనకి? సింటాక్స్ ఎర్రర్స్, సిమాటిక్ ఎర్రర్స్, రన్ టైమ్ ఎర్రర్స్. ఎన్ని ఎర్రర్స్ ఉంటాయండి ఇక్కడ? సింటాక్స్ ఎర్రర్స్, సిమాటిక్ ఎర్రర్స్, రన్ టైమ్ ఎర్రర్స్. ఇది అర్థమైందా? ఇవన్నీ కూడా ఫాలో అవుతున్నారా? ఎస్ సార్. ఇప్పుడు జీరో డివిజన్ ఎర్రర్ కానీ, అరే అవుట్ ఆఫ్ బౌండ్స్ కానీ, ఇప్పుడు నేను ఇంటీజర్ వాల్యూలో ఫ్లోట్ స్టోర్ చేయొచ్చా? ఇంటీజర్ కింద చెప్పి ఫ్లోట్ వాల్యూ స్టోర్ చేయొచ్చా? పాసిబిలిటీ లేదు. ఏమండి, స్ట్రింగ్ కింద ఉందనుకోండి, ఏ వాల్యూ అంటే ఇక్కడ స్ట్రింగ్ ఉందనుకో, అంటే ఇక్కడ వాల్యూ ఎర్రర్ కూడా వస్తుంది, ఎర్రర్. అలాగే థ్రెడ్స్లో స్లీపింగ్ ఎర్రర్, ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయి? సమ్ ఆఫ్ ద ఎక్సెప్షన్స్. ఏ ఎక్సెప్షన్స్ అవి? సమ్ ఆఫ్ ద ఎక్సెప్షన్స్. ఇక్కడ దాకా అర్థమైందా? ఎస్ సార్. ఓకే. మిగతా వాళ్ళు ఓకే, అనూక్ ఓకే, ఫాలో అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రోగ్రామ్ రాస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ప్రోగ్రామ్ రాస్తున్నాను. ఏ వాల్యూ ఏంటి? ఏ తీసుకున్నాను, ఓకే. అలాగే బి తీసుకున్నాను. సి ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి రాశాను. ఇక్కడ ఏం రాశాను? ఇప్పుడు నేను రన్ చేస్తాను. షేర్ అవుతుందా ఇది ప్రోగ్రామ్? ఇక్కడ ఏం చేశాను చూడండి, డివిజన్ ఆఫ్ టూ నెంబర్స్. ఏ వాల్యూ బి వాల్యూ తీసుకున్నాను. సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై బి, ప్రింట్ సి. లెట్ us రన్ దిస్. ఏ వాల్యూ ఎంత? 10. బి వాల్యూ 2. రిజల్ట్ ఎంత వచ్చింది మనకి? రిజల్ట్ ఎంత వచ్చింది? 5. అక్కడ ఇష్యూ ఏం లేదు కదా. ఓకే. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని నేను ఒక్కసారి ఇప్పుడు చూడండి, ఏ వాల్యూ 10, బి వాల్యూ 0 ఇచ్చాను. ఏ రావాలి నాకు? ప్రోగ్రామ్ అబ్రప్ట్ గా టెర్మినేట్ అయిపోయిందా లేదా? Yes. ఎస్ సార్. సో దీన్ని మనం ఏమని చెప్తాం? Runtime error. రన్ టైమ్ ఎర్రర్. వీటిని యాక్చువల్గా ఎక్సెప్షన్స్ అంటాం. వీటిని మేనేజ్ చేసి మెకానిజం మనకి పైథాన్ సపోర్ట్ చేస్తుంది. ఎలా? చూడండి, ఓకే. ఇప్పుడు ఈ ఎక్సెప్షన్ మేనేజ్ చేయటాన్ని ఎలాగో చూడండి. పైథాన్కి వేరే ఆ థియరీ పార్ట్ నేను తర్వాత మాట్లాడతాను. యాక్చువల్గా బేస్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఎక్సెప్షన్ అనే క్లాస్ నుంచి ప్రీడిఫైన్డ్ క్లాస్ ఉంటుంది, దాని నుంచి డెరైవ్ చేసుకుంటాం. అవును, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? చిన్న పాయింట్ ఒకటి చెప్పాలి, ఇక్కడ చిన్న పాయింట్ చెప్పను. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఎనీ ఐడియా? ఓకే. డెరైవింగ్ ఏ న్యూ క్లాస్ ఫ్రమ్ an ఎగ్జిస్టింగ్ క్లాస్ ఏమని చెప్తారు? ఇన్హెరిటెన్స్ అంటారు. దీని ఏమంటారు ఇక్కడ? ఇన్హెరిటెన్స్. డెరైవింగ్ ఏ న్యూ క్లాస్ ఫ్రమ్ అన్ ఎగ్జిస్టింగ్ క్లాస్ ఏమని చెప్తారు ఇక్కడ? ఇన్హెరిటెన్స్ అంటారు. దీని ఏమంటారు ఇక్కడ? ఇన్హెరిటెన్స్. ఏంటి చెప్పండి ఇక్కడ? ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? డెరైవింగ్ ఏ న్యూ క్లాస్ ఫ్రమ్ అన్ ఎగ్జిస్టింగ్ క్లాస్ అని ఏమని చెప్తారు? ఇన్హెరిటెన్స్ అంటారు. ఇన్హెరిటెన్స్. యాక్చువల్గా అట్రిబ్యూట్ ఎర్రర్ కానీ, అర్థమెటిక్ ఎర్రర్ కానీ, ఎండ్ ఆఫ్ ఫైల్ కానీ ఎర్రర్ కానీ, నేమ్ ఎర్రర్ కానీ, లుకప్ ఎర్రర్ కానీ, ఓఎస్ ఎర్రర్ కానీ, ఏదో టైప్ ఎర్రర్ కానీ, వాల్యూ ఎర్రర్ కానీ, ఇవన్నీ కూడా దేని నుంచి డెరైవ్ అయ్యి ఉంటాయి? దేని నుంచి డెరైవ్ అయి ఉంటాయి? ఎక్సెప్షన్ అనే క్లాస్ నుంచి డెరైవ్ అవుతాయి. ఎక్కడి నుంచి డెరైవ్ అవుతాయండి? ఇక్కడ మనకి ఒక ప్రీడిఫైన్డ్ క్లాస్ ఒకటి ఉంటుంది. ఆ క్లాస్ ఏ క్లాస్? అది ఎక్సెప్షన్. ఏ క్లాస్ అంటే అది? ఎక్సెప్షన్. దీని నుంచే డెరైవ్ అవుతాయి.
ఏమిటవి? అట్రిబ్యూట్ ఎర్రర్ అనే క్లాస్. ఎర్రర్ అది అట్రిబ్యూట్ ఎర్రర్. రెండోది అర్థమెటిక్ ఎర్రర్. ఇంకోటి ఎండ్ ఆఫ్ ఫైల్ ఎర్రర్. ఎర్రర్ అన్నది ఎండ్ ఆఫ్ ఫైల్ ఎర్రర్ కానీ, అలాగే నేమ్ ఎర్రర్ కానీ. ఏం ఎర్రర్ అన్నది? నేమ్ ఎర్రర్ కానీ. ఇంకోటి నేమ్ ఎర్రర్, లుకప్ ఎర్రర్, ఓఎస్ ఎర్రర్, నెక్స్ట్ టైప్ ఎర్రర్, నెక్స్ట్ వాల్యూ ఎర్రర్. ఇవన్నీ కూడా దేంట్లోంచి డిఫైన్ అయి ఉంటాయి? ఎక్సెప్షన్ అనే ప్రీ డిఫైన్డ్ క్లాస్ నుంచి డెరైవ్ అయ్యి ఉంటాయి. ఏ క్లాస్ నుంచి? ఎక్సెప్షన్ అనే క్లాస్ నుంచి. ఇండెక్స్ ఎర్రర్, కీ ఎర్రర్ కూడా లుకప్ ఎర్రర్లో ఉంటాయి. అలాగే ఓఎస్లోకి వచ్చేటప్పటికి ఫైల్ నాట్ ఫౌండ్, ఇంటరప్ట్ ఎర్రర్, పర్మిషన్ ఎర్రర్, టైమ్ అవుట్ ఎర్రర్, ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయి? ఓఎస్ ఎర్రర్లోకి వస్తాయి. ఎందులోకి వస్తాయి? ఓఎస్ ఎర్రర్లోకి వస్తాయి. ఏమండి? ఇవన్నీ కూడా ఏ ఎక్సెప్షన్స్ ఇవి? ఎందులో ఇవి? ఎక్సెప్షన్ అనే క్లాస్ నుంచి మనం డెరైవ్ చేసుకుని ఉంటాం. ఓకే, ఇప్పుడు ఒక్క దాంట్లో చూడండి. ఫస్ట్ మనకి ఇందులో ట్రై, ఎక్సెప్ట్ రెండు ఉంటాయి. ఏముంటాయి? ట్రై ఒకటి, రెండోది ఏముంటుంది? ఎక్సెప్ట్ ఒకటి ఉంటుంది. అది ఎలాగో చూడండి. ఆయన పోతాడు కనెక్ట్ కాదు, చక్కగా ఇంటికి రాదు. అనూక్, రామ్, చెప్పండి సార్. వీడియో ఆన్ అయింది. రామ్, రామ్ గారి రామేగా, రామే. ఓకే, ఇప్పుడు దీని ఎగ్జాంపుల్ చూడండి. ట్రై ఒకటి, ఎక్సెప్ట్ ఒకటి ఎలా ఉంటుందో చెప్తాను. ఇది అర్థమైంది ఇక్కడ దాకా? ఏమన్నా డౌట్ ఉంటే చెప్పండి, మళ్ళీ చెప్తాను. ఏది? తేజ, ఎస్తర్, హనుక్, రామ్, శ్రావ్య, ఇక్కడ దాకా ఫాలో అయ్యారా? ఎస్ సార్. ఓకే సార్. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఎక్సెప్షన్ రైజ్ అయ్యే బ్లాక్ ట్రై బ్లాక్లో ఉండాలి. ఎక్సెప్షన్ రైజ్ అయితే ఏం చేయాలన్నది ఎక్సెప్ట్ బ్లాక్లో ఉండాలి. ఇక్కడ సపోజ్ ఇక్కడ ఏదో స్టేట్మెంట్ 1 రాశాను, స్టేట్మెంట్ 2, ఇక్కడ ఏదో స్టేట్మెంట్ n రాశాను అనుకోండి. దీని మీనింగ్ ఏంటి? ఈ ట్రై బ్లాక్లో ఏదో ఎక్సెప్షన్ రైజ్ అయింది. ఇక్కడ ఏమొస్తుంది? ప్రోగ్రామ్ అబ్రప్ట్గా టెర్మినేట్ అవ్వదు. ఏం చెక్ చేస్తుంది? ఇట్ చెక్స్ ఎక్సెప్షన్ బ్లాక్. ఏ బ్లాక్ చెక్ చేస్తుంది? ఎక్సెప్షన్ బ్లాక్ చెక్ చేస్తుంది. ఎక్సెప్షన్ అయితే బయటకు వచ్చి ఎక్సెప్షన్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి బయటకు వచ్చి ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సపోజ్ ఎక్సెప్షన్ రైజ్ అవ్వలేదు, సో ఇట్ స్కిప్స్ ద ఎక్సెప్ట్ బ్లాక్. ఏ బ్లాక్ అవుతుంది? ఎక్సెప్ట్ బ్లాక్ స్కిప్ అయిపోయి బయటకు వచ్చి ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది అర్థమైందా? ఏంటి చెప్పండి? అర్థం కాలేదు సార్. మళ్ళీ చెప్తాను చూడండి. ఎక్సెప్షన్ రైజ్ అయ్యే ఛాన్స్ ఉందనుకోండి, అది ఎందులో రాయాలి? ఏ బ్లాక్ లో రాయాలి? అనుకో, ట్రై బ్లాక్ లో రాయాలి. ఏ బ్లాక్ లో రాయాలి? ట్రై బ్లాక్ లో రాయాలి. ఎక్సెప్షన్ రైజ్ అయితే ఎక్సెప్షన్ రైజ్ అయితే ఏమవుతుంది? ఎక్సెప్షన్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. బయటకు వచ్చి ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? ఎక్సెప్ట్ బ్లాక్ తర్వాత ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో ఈ బ్లాక్ అయిపోయాక ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎప్పుడు? ఇఫ్ ఎన్ ఎక్సెప్షన్ హ్యాస్ బీన్ రైజ్డ్. సపోజ్ ఎక్సెప్షన్ రైజ్ అవ్వలేదు అనుకోండి, ఈ ట్రైలో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అయిపోయాక ఏది స్కిప్ అయిపోద్ది? ఈ ఎక్సెప్ట్ బ్లాక్ స్కిప్ అయిపోయి ఆ ఎక్సెప్ట్ బ్లాక్ తర్వాత ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇది అర్థమైందా? అనుక్, కొంచెం మళ్ళీ అర్థం. చెప్పనా? ఎగ్జాంపుల్లో చెప్తాను చూడండి. ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి, వీ హ్యావ్ ట్రై బ్లాక్ అండ్ ఎక్సెప్ట్ బ్లాక్. అది ఒప్పుకుంటారా? ఏ బ్లాక్? ప్రస్తుతానికి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి? 2. ఏమిటి? ట్రై బ్లాక్ ఒకటి, ఇంకోటి ఏంటి?
ఎక్సెప్ట్ బ్లాక్ ఒకటి. ఓకే, ట్రై బ్లాక్ ఒకటి, రెండోది ఏంటి? ఎక్సెప్ట్ బ్లాక్. ఎక్సెప్ట్ బ్లాక్ ఒకటి. ఎక్సెప్షన్ రైజ్ అయితే ఏ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది? ట్రై ఎక్సెప్ట్ బ్లాక్. బ్లాక్. ఎక్సెప్ట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుద్ది, అవునా? ఇప్పుడు ఎక్సెప్ట్ బ్లాక్ తర్వాత కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఎక్సెప్ట్ రైజ్ అయితే ఈ ఎక్సెప్ట్ బ్లాక్ లోనే ఎగ్జిక్యూట్ అయ్యి బయటకు వచ్చి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సపోజ్ ఎక్సెప్షన్ రైజ్ అవ్వలేదు అనుకోండి, రన్ టైం ఎర్రర్ రాలేదు, అప్పుడు ఏ స్కిప్ అవుద్ది? ఎక్సెప్ట్. ఏ బ్లాక్ స్కిప్ అవుద్ది? ఎక్సెప్ట్ బ్లాక్. రైట్. ఇది ఇది అర్థమైందా? ఎందులో ఇది? ట్రై ఎక్సెప్ట్. ప్రోగ్రామ్ అర్థం చూడండి. ఇది ఏ బ్లాక్? ట్రై బ్లాక్. రెండు నెంబర్లు రీడ్ చేయండి. ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఈక్వల్స్ టు సి ఈక్వల్స్ టు ఏ బై బి, అవునా? ఓకే, ఇక్కడ ప్రింట్ సి అని పెట్టారు. ఎప్పుడు ఎక్సెప్షన్ ఏం రేజ్ అవ్వలేదు అనుకోండి, ఏ వాల్యూ 10 ఇచ్చాను, బి వాల్యూ 2 ఇచ్చాను, వాట్ వుడ్ బి ద అవుట్పుట్? 5. ఎందుకు 5 వచ్చింది? ఏ వాల్యూ 10, బి వాల్యూ 2, 2. 10/2 ఎంత? 5 వచ్చింది. అప్పుడు మనకి ఇష్యూ లేదు. సపోజ్ ఇక్కడ నేను ఇక్కడ ఏం రాశాను చెప్పండి? ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి? 2 blocks. ఏమిటి ఏ బ్లాక్? Try accept. ట్రై యాక్సెప్ట్. ఇక్కడ నేను ఎక్సెప్ట్స్ దేనికి రాశాను? 0 division error. అవునా? ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, రన్ చేద్దాం. ఏ వాల్యూ 10, బి వాల్యూ 2. అక్కడ ఎక్సెప్షన్ రైజ్ అయిందా? Let's రిజల్ట్ 5 అని వచ్చి అప్పుడు ఏ బ్లాక్ స్కిప్ అయిందండి? accept. ఎక్సెప్ట్ బ్లాక్ స్కిప్ అయ్యి ఎక్సెప్ట్ బ్లాక్ తర్వాత స్టేట్మెంట్ ఏముంది నాకు? End of the program print. ఇది అర్థమైందా? ఇది అర్థమైందా చెప్పండి నాకు. ఎస్ సార్. అర్థమైంది. తేజ ఇప్పుడు సార్ అది చెప్పు. ట్రై బ్లాక్ లో ఒకవేళ ఎర్రర్స్ ఉంటాయి సార్. నెక్స్ట్ ఇది అసలు ఫస్ట్ అర్థమైంది. ఇక్కడ ఎక్సెప్షన్ రైజ్ అయిందా అవలేదా? ఏంటి ఎక్కడైంది? సార్? సారీ, ట్రై ట్రై బ్లాక్ లోనే ఉంది, ఎక్సెప్ట్ రైజ్ అవ్వలేదు కదా. లేదు సార్, ఎర్రర్ ఓకే, ఇది అర్థమైందా? ఇప్పుడు ఏ స్కిప్ అయింది చెప్పండి. ఎక్సెప్ట్ బ్లాక్. ఇప్పుడు ఎక్సెప్ట్ బ్లాక్ అవ్వలేదు, కానీ తర్వాత ఏవైతే స్టేట్మెంట్స్ అన్నావో ఎగ్జిక్యూట్ అయ్యి ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా టెర్మినేట్ అయింది, అవునా కదా? అబ్రప్ట్ గా టెర్మినేట్ అవ్వలేదు. అర్థమైందా? ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ ని నేను రన్ చేస్తాను చూడండి. దిస్ టైం ఏ వాల్యూ ఎంత ఇద్దాం? ఫస్ట్ నెంబర్ ఎంత ఇద్దాం? 10. డినామినేటర్ 0 ఇచ్చాను. ఓకే, Okay. అప్పుడు ఏమైంది? Exception block. ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత ఏది ఎగ్జిక్యూట్ అయింది? ఎండ్ ఆఫ్ ది End of the program. ఇది ఒక్కసారి చూడండి. ఇక్కడ ఎక్సెప్షన్ రైజ్ అయిందా లేదా తేజ? తేజ సార్ ఎక్సెప్షన్ రైజ్ అయిందా లేదా ఇందులో? ఏంటి సార్ ఎక్సెప్షన్? ఎలా? ఇప్పుడు ఎక్సెప్షన్ రైజ్ అయింది కాబట్టి ఇమీడియట్ గా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్సెప్ట్ బ్లాక్. వెళ్ళి ఏది ఎగ్జిక్యూట్ అయింది? డినామినేటర్ కెనాట్ బి 0. అర్థమైందా? ఎందులో? ఎక్సెప్ట్ బ్లాక్ సార్. అర్థమైందా? బయటకు వచ్చాక ఏం ప్రింట్ అయింది? ఎండ్ ఆఫ్ ది ప్రో. అర్థమైందా? ఇప్పుడు ఒకే ఎక్సెప్షన్ ఉండాలని ఏం లేదు కదా. మల్టిపుల్ ఎక్సెప్షన్స్ ఉండొచ్చా ఉండకూడదా? నెక్స్ట్ చూడండి.
ఇదే ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను. ఏ వాల్యూ అంత ఇచ్చాను? 10 ఇచ్చేస్తాం. 10. బి వాల్యూ 2 అని ఇచ్చాను. ఏమని ఇచ్చాను? అవునా? ఇది తీసుకుంటుందే. సేమ్ కదా సార్, తీసుకోండి. ఇక్కడ ఎక్సెప్షన్ మనం చెప్పాం, బట్ మనం చెప్పిన ఎక్సెప్షన్ లిస్ట్ లో ఉందా? లేదు. లేదు. ఓకే, ఇది ఎర్రర్. ఇది వాల్యూ ఎర్రర్. ఎర్రర్ ఇది. మరియు ఇక్కడ చూడండి, ఇంకో ఎక్సెప్షన్ రాద్దాం. ఒక ట్రైకి మల్టిపుల్ ఎక్సెప్షన్స్ ఉండొచ్చు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి? 2 సార్. 2. ఏమిటి? 0 డివిజన్ ఎర్రర్, 0 division ఇంకోటి value. వాల్యూ ఎర్రర్. అవునా? ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. టెన్ ఇచ్చాను, 2 అని ఇచ్చాను. ఇదేమొస్తుంది మనకి? Exception block. ఏది రైజ్ అయింది? Value error. వాల్యూ ఎర్రర్ రైజ్ అయింది. ఇది అర్థమైందా? అంటే ఒక ట్రైకి ఎన్ని ఉండొచ్చు బ్లాక్లు? మల్టిపుల్ ఎక్సెప్షన్ బ్లాక్స్ ఉండొచ్చు. ఏముండొచ్చు? Multiple ఒక్క exception block. నిమిషం.
ఓకే, ఇది అర్థమైందా? అనుక్, ఎస్తర్, రామ్, తేజ. Yes. ఎక్కడప్పుడు ఒక్కసారి ప్రోగ్రామ్ చూడండి. ఇక్కడ ఎన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి? 2, ఏమేమిటి? 0, value, జీరో డివిజన్ ఎర్రర్ ఒక ఎక్సెప్షన్, రెండో ఎక్సెప్షన్ value. వాల్యూ ఎర్రర్. అవునా? ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు, రెండు కలిపి ఒకే దాంట్లో రాయొచ్చు. ఏంటిది? రెండు Hmm. కంబైన్ చేసి ఎందులో రాయొచ్చు? ఒకే ఎక్సెప్షన్ లో రాయొచ్చు. ఎలాగో చెప్తాను చూడండి. ఇది మీరు కొంచెం ఎగ్జిక్యూట్ చేయండి, బద్దకించొద్దు. జీరో డివిజన్ ఎర్రర్ ఒకటి, ఇంకోటి ఏముంది? Value వాల్యూ error. డివిజన్, వాల్యూ ఎర్రర్. ఇక్కడ చూడండి, రెండు కలిపి ఏమని పెట్టాం? ఎందులో రాసాం? ఒక exception block. రైట్. ఇప్పుడు ఈ రెండు ఎక్సెప్షన్ లో ఏది రైజ్ అయినా ఏదొస్తుంది? Enter valid values. ఏమొచ్చింది? ఎంటర్ వాల్యూడ్ వెలర్ అన్న మెసేజ్ ఏమొచ్చింది చెప్పండి ఇక్కడ? Division by 0. అవునా? మళ్ళీ అగైన్ రన్ చేద్దాం. ఓ, ఇదే ఉంది కదా. ఇప్పుడు ఎంటర్ ఫస్ట్ నెంబరు 10 అని ఇద్దాం. తర్వాత ఏమొచ్చు? 2. ఒరే నాని, క్లాసులో ఉన్నాను రా, నేను మళ్ళీ చేస్తాను. ఓకే, ఇప్పుడు 2 ఇచ్చాను, ఏమని వచ్చింది? Invalid. మెసేజ్ వచ్చిందా లేదా? ఓకే, ఇన్వాలిడ్ వచ్చింది. లెటర్ ఫర్ ఇంట్ అని చెప్పి వచ్చిందా లేదా? సో మీరు ఏం చేయొచ్చు, మల్టిపుల్ ఎక్సెప్షన్స్ అని మీరు ఎందులో కంబైన్ చేయొచ్చు? ఇలా చేయొచ్చు. అవునా? ఇంకోటి ఉందండి లాజిక్. ఇది అర్థమైందా? అనుక్, అర్థమైంది సార్. తేజ, రామ్, ఎస్తర్. ఎస్ సార్. ఓకే, మళ్ళీ చెప్పమంటే చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఇవి కాకుండా సపోజ్ నేను ఒక ఎక్సెప్షనే చెప్పాను. ఏ ఎక్సెప్షన్ చెప్పాను? నేను ఇక్కడ దీన్ని డిఫాల్ట్ ఎక్సెప్షన్ అంటారు. దీని ఏమంటారు? డిఫాల్ట్ ఎక్సెప్షన్. ఇది ఎప్పుడు అవుతుంది? ఇక్కడ చూడండి, జీరో డివిజన్ ఎర్రర్ వచ్చింది అనుకోండి, లేదా వాల్యూ ఎర్రర్ అయినా, టైప్ ఎర్రర్ అయినా, అర్థమెటిక్ ఎర్రర్ అయినా, ఆటోమేటిక్ గా ఇది కాదు, ఈ ఎక్సెప్షన్ కాదు, ఆటోమేటిక్ గా ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఎక్సెప్షన్ రేస్ సెకండ్ ఎక్సెప్షన్ ఇక్కడికి బ్లాక్. వెళ్ళి ఇంకా అదర్ దాన్ జీరో డివిజన్ ఏది ఉన్నా సరే ఎక్కడికి వెళ్ళిపోతుంది? సెకండ్ దీన్ని ఎక్సెప్షన్ బ్లాక్. సెకండ్ ఎక్సెప్షన్. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ జీరో డివిజన్ ఎర్రర్ చెప్పాను, వాల్యూ ఎర్రర్ చెప్పాను, టైప్ ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఆ రెండు కాకుండా ఏది వచ్చినా ఎక్కడికి వెళ్ళిపోతుంది? సెకండ్ ఎక్సెప్షన్. ఆహా, నేను సిరీస్ ఆఫ్ ఎక్సెప్షన్స్ చెప్పానండి, ఒక 5-6 ఎక్సెప్షన్స్ చెప్పాను, లాస్ట్ లో ఈ డిఫాల్ట్ ఎక్సెప్షన్ చెప్పాను. అప్పుడు ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? పై ఎక్సెప్షన్ ఏది అవ్వలేదు, స్టిల్ ఎక్సెప్షన్ రైజ్ అయింది, అప్పుడు ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? డిఫాల్ట్ ఎక్సెప్షన్. డిఫాల్ట్ ఎక్సెప్షన్ రైజ్ అవుతుంది. ఇది అర్థమైందా? సార్ ఇప్పుడు మధ్యలో ఈ ఎక్సెప్షన్స్ కాడ ఇవి ఇచ్చారు కదా సార్, జీరో మల్టిపుల్స్ కాకుండా. అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి.
తేజ లేదు సార్, మల్టిపుల్ ఎర్రర్స్ అని ఇచ్చారు కదా సార్. కంబైన్ చేసా బ్రాకెట్ లోనా? సార్, ఓకే. అంటే అవేమి ఎగ్జిక్యూట్ కాకుండా డైరెక్ట్ దీని కాడికి వెళ్ళాలి సార్. అంటే రాదు రాదు రాదు. ఇప్పుడు జీరో డివిజన్ ఎర్రర్ అయినా లేదా ఇంకోటి ఏంటి, వాల్యూ ఎర్రర్, జీరో డివిజన్ ఎర్రర్ అయినా లేదా ఇంకోటి ఏంటి, వాల్యూ వాల్యూ ఎర్రర్, ఎర్రర్ అయినా ఆ రెండిట్లో ఒకటి అయ్యి వస్తాయి. కాదు, అప్పుడు ఏదవుతుంది? యాక్సెప్ట్ డిఫాల్ట్ సార్. డిఫాల్ట్ ఎక్సెప్షన్ రైజ్ అవుద్ది. ఏది రైజ్ అవుద్ది? డిఫాల్ట్ ఎక్సెప్షన్ రైజ్ అవుద్ది. ఇప్పుడు ఏం లేదు, ఒకటే చెప్పాలని లేదు, మల్టిపుల్ ఎక్సెప్షన్ చెప్పాను, జీరో ఎర్రర్ చెప్పాను. అలాగే ఇక్కడ ఎక్సెప్ట్ ఇంకోటి చెప్పాను, ఏది వాల్యూ ఎర్రర్ ఏదో చెప్పాను. Value స్టిల్ error. ఇంకో ఎక్సెప్షన్ రైజ్ అయింది అనుకోండి, మరి ప్రోగ్రామ్ అప్పుడు అబ్రప్ట్ గా టెర్మినేట్ అయిపోతుంది కదా. అర్థమైందా? ఇక అలా టెర్మినేట్ అవ్వదు. ఎందులో ఆటోమేటిక్ గా ఏ ఎక్సెప్షన్ రైజ్ అయిపోద్ది? డిఫాల్ట్. డిఫాల్ట్ ఎక్సెప్షన్ రైజ్ అవుద్ది. డిఫాల్ట్ ఎక్సెప్షన్ రైజ్ అవ్వాలి అంటే ఎక్సెప్ట్ తర్వాత ఏమి ఉండదు, ఆటోమేటిక్ గా ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? ఆ డిఫాల్ట్ ఎక్సెప్షన్ రైజ్ అవుద్ది. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకోసారి రన్ చేస్తున్నాను. ఎవరు వచ్చింది? ఏదొచ్చింది? End of the డిఫాల్ట్ program. ఎక్సెప్షన్. ఆహా, ఏ ఎక్సెప్షన్ రైజ్ అయింది ఇప్పుడు? డిఫాల్ట్ యాక్సెప్ట్. డిఫాల్ట్. డిఫాల్ట్ ఎక్సెప్షన్. ఒక రూల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, డిఫాల్ట్ ఎక్సెప్షన్ ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలి? లాస్ట్. ఇట్ షుడ్ బి ద లాస్ట్ ఎక్సెప్షన్. ఫస్ట్ రాశారు అనుకోండి, ఇక రిమైనింగ్ ఏం చెక్ చేయదు, ఆటోమేటిక్ గా ఏది ఎగ్జిక్యూట్ అయిపోతూ ఉంటుంది? డిఫాల్ట్. డిఫాల్ట్. ఏది ఎగ్జిక్యూట్ అవుద్ది? డిఫాల్ట్ ఎక్సెప్షన్ రైజ్ అవుద్ది. అర్థమైందా Yes. తేజ? సార్, ఇప్పుడు ఫైనల్లీ బ్లాక్ అవుట్ ఉంటది. ఏ బ్లాక్ అండి అది? ఫైనల్లీ. ఫైనల్లీ సేమ్ జావాలో లాగే ఏం లేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఏముంది, ట్రై బ్లాక్ ఉంది, ఇంకో బ్లాక్ ఏ బ్లాక్ ఉంది, ఎక్సెప్షన్. తర్వాత ఏముంది, ఫైనల్లీ, Final. తర్వాత ఏముందండి? ఇప్పుడు ఎక్సెప్షన్ రైజ్ అయింది అనుకోండి, ఏమవుతుంది? ఎక్సెప్షన్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యి ఎక్కడికి వస్తుంది? ఫైనల్లీ. సపోజ్ ఎక్సెప్షన్ రైజ్ అవ్వలేదు అనుకోండి, ఏ బ్లాక్ వస్తుంది? డైరెక్ట్ ఫైనల్లీ. ఫైనల్లీ. ఇది అర్థమైందా? సార్ ఇప్పుడు ఎక్సెప్షన్ రైజ్ అయినా అవ్వకపోయినా ఫైనల్ దాకా వస్తుంది సార్ అప్పుడు. అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి ఏంటి? ఇప్పుడు సార్, ఇది ఎక్సెప్షన్ ఎక్సెప్షన్ సెకండ్ బ్లాక్ ఇప్పుడు రైజ్ అయినా ఓకే, అవ్వకపోయినా ఈ అలా థర్డ్ కాదు, బ్లాక్ వస్తుందా అని. డెఫినెట్. ఇప్పుడు ఎక్సెప్షన్ రైజ్ అయింది అనుకోండి, సపోజ్ ఏమవుతుంది? ఎక్సెప్షన్ రైజ్ అయ్యి బయటకు వచ్చి ఏది ఎగ్జిక్యూట్ అవుద్ది? ఫైనల్లీ బ్లాక్ అవుతుంది. సపోజ్ ఎక్సెప్షన్ రైజ్ అవ్వలేదు, డైరెక్ట్ ఈ ట్రై బ్లాక్ తర్వాత ఎక్సెప్షన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని స్కిప్ అయిపోయి ఎక్కడికి వస్తుంది? ఫైనల్లీ. End of the program. అండ్ అది అక్కడ ఏ స్టేట్మెంట్ ఉంటే ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఏ బ్లాక్? ఇది ఫైనల్లీ. అర్థమైందా? ఏ బ్లాక్ ఇది? ట్రై బ్లాక్. ఇది ఇప్పుడు నాకు చెప్పండి, స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఇది ట్రై బ్లాక్, ఎక్సెప్ట్, ఇంకోటి ఏంటి? ఫైనల్లీ. ఫైనల్లీ. ఇది అర్థమైందా? Yes. ఇప్పుడు మల్టిపుల్ ట్రై ఇప్పుడు ట్రై ఎక్సెప్ట్స్ మల్టిపుల్ గా వాడచ్చు. ఏంటి? ట్రై బ్లాక్ లో మళ్ళీ ఇంకో ట్రై ఎక్సెప్ట్ ఫైనల్లీ ఉండొచ్చు. ఓకే, ఆ నెస్టెడ్ది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఇది అర్థమైందా ఏమన్నా? Yes, sir. ఓకే, రేపు డిస్కస్ చేస్తాను. ఓకే ఓకే.
రేపు కూడా పైథానే చెప్తాను. రేపు పైథాన్ ఇది కూడా స్టార్ట్ చేస్తాను. తర్వాత యూజర్ డిఫైన్డ్, ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్, జీరో డివిజన్ ఎర్రర్ కానీ ఇటువంటివన్నీ కూడా. అలా కాకుండా ప్రోగ్రామర్ ఆడు ఓన్గా డిఫైన్ చేసుకోవచ్చు, వాటిని యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అంటారు. మల్టిపుల్ మల్టిపుల్ ఎక్సెప్షన్స్ కాదు, నెస్టెడ్ ఎక్సెప్షన్స్, యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ రేపు డిస్కస్ చేస్తాను. ఓకే, చెప్పి MySQL లో కొంత డిస్కస్ చేస్తాను. అర్థమైందా? ఓకే సార్. ఓకే సార్. ఇది కొంచెం చూడండి, మీరు రెగ్యులర్గా చేయాలి ఇంకా. ఓకే, ఓకే సార్. నెక్స్ట్ ఊప్స్ కాన్సెప్ట్లోకి వెళ్తాను. మీకు అసలు ఊప్స్ కాన్సెప్ట్ ఐడియా ఉందే? అంటే క్లాసు, ఆబ్జెక్ట్, ఇన్హెరిటెన్స్, పాలిమార్స్ ఐడియా ఉండేది ఉందా? సార్. ఆ? ఉండేది సార్. ఉండే